అక్కడ జనసేన వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా మారిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే ఒకవైపు అయితే మిగతా పార్టీ నాయకులంతా మరోవైపు ఉన్నారట. ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎక్కడ నడుస్తోంది? జనసేన రాజకీయం పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా లేదా, లేక మీ కర్మ మీరు జావండి అంటూ వదిలేస్తుందా? లెట్స్ వాచ్. విజయనగరం జనసేనలో వర్గపోరు పీక్స్ కు చేరుతోంది. ఎమ్మెల్యే మాధవి వర్సెస్ అదర్స్ గా ఉందట వ్యవహారం. ఒకటి ఎమ్మెల్యే లోకం మాధవి అండ్ కో ఓ వర్గం కాగా, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు యశస్విని, పడాల అరుణ, గుర్రాన అయ్యలు కలిసి మరో వర్గంగా రాజకీయం చేస్తున్నారట. పేరుకు ఒకే పార్టీ అయినా ఏ విషయంలోనూ రెండు వర్గాలకు పొంతన కుదరటం లేదని తెగ చెప్పేసుకుంటున్నారు. మాధవి ఎమ్మెల్యేగా గెలిచాక విషయడానికి ఈ ముగ్గురులో ఒకరు అలా వెళ్లి ఇలా వచ్చేస్తే ఇంకో ఇద్దరు ఆ పని కూడా చేయలేదట. దీన్ని బట్టే వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పార్టీ క్యాడరే చెవులు కోరికేసుకుంటున్నారు. ఈ గ్రూపు రాజకీయాలు జిల్లాలో జనసేన మనుగడకు ముప్పు తెచ్చేలా ఉన్నాయంటూ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నా నాయకుల్లో మాత్రం చలనం లేదట. ఎమ్మెల్యే మాధవి చేరికల మీద దృష్టి పెడితే మిగతా ముగ్గురు వెనక్కు లాగుతున్నారట. ఎక్కడ తమకు ప్రాధాన్యం తగ్గుతుందోనని అలా వ్యవహరిస్తున్నారు అన్నది కేడర్ డౌట్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేనకు కేడర్ బలమున్నా అందర్నీ కలుపుకుని ముందుకు నడిపించే నాయకుడు కరవయ్యారని జన సైనికులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు ఇప్పుడు ఈ గ్రూపులతో నలిగిపోతున్నారట. అధినేత ఆదేశాలను లక్ష్మణరేఖగా పాటించేవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నా దురదృష్టవశాత్తు ఈ గ్రూపుల కారణంగా సంస్థాగత నిర్మాణం జరగలేదన్నది కొందరి మాట. దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయిందని అంటున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం జిల్లా నుంచి ఎమ్మెల్యే మాధవిని పార్లమెంటరీ ప్రతినిధిగా నియమించింది అధిష్టానం. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్లీనరీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు రావాలని ఎమ్మెల్యే మాధవి అన్ని నియోజకవర్గాల నాయకులకు సమాచారం అందించారట. అలాగే వ్యతిరేక గ్రూప్ నాయకులకు సందేశం పంపినా ఆ ముగ్గురు డుమ్మా కొట్టారట. దిశానిర్దేశం చేయాల్సిన నాయకులు ఇలా వ్యవహరిస్తే ఎలాగని ఆ మీటింగ్లోనే నాయకులు ప్రశ్నించినట్టుగా తెలిసిందే. పార్టీ నిర్ణయాలను పక్కన పెట్టి సొంత ఎజెండా ప్రకారం వెళ్లడం ఏంటని మిగతా నాయకులు గట్టిగానే ప్రశ్నించినట్టు తెలిసిందే. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కూడా ఈ ముగ్గురు తీరుపై ఫిర్యాదులు చాలా వెళ్లాయట. వాళ్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోగా నిజాయితీగా పనిచేసే వాళ్లను నిరాశ గురి చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీ ఉనికికే ప్రమాదమన్న అభిప్రాయం పెరుగుతోంది. అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేకు మిగతా నేతలకు మధ్య పెరిగిన అగాధాన్ని పూడుస్తారా, లేక మీలో మీరే కొట్టుకు చావండి, ఫైనల్ గా ఎవరు పై చేయైతే వాళ్లే మా వాళ్లని తమాషా చూస్తూ ఉంటారా అన్నది తేలాలంటున్నారు పరిశీలకులు.